హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజీ అండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా తనుష్ది 11th బర్త్డే అనమాట. బర్త్డే సింపుల్గా చేసిన తనుష్కి నచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సర్ప్రైజింగ్గా చాలా చాలా ఎమోషన్ అయిపోయాడు, ఏడ్ చేశాడు నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి. నీ బర్త్డే పార్టీ నువ్వే పడేసుకుంటున్నావా? బర్త్డే 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 అని చంపేస్తున్నాడు. ఏరా తనుష్, ఫైనలీ ఇట్స్ యువర్ బర్త్డే కదా. అన్నయ్య విష్ చేశారా లేదా? అన్నయ్య ఎవరో మర్చిపోతారని చెప్పాడు. ఫస్ట్ విష్ చేసింది వాడే. కచ్చేయి. గణేషతో చేసుకోవాల్సింది. ఇంకా చిన్న పిల్లోడే చిన్న ముక్క గణేష్ దగ్గర పెట్టి. ఓకే బై. ఇప్పుడే తెచ్చారు కదా ఐస్ క్రీమ్ కేక్, అదొక్కటే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మర్చిపోయారు నాన్న కేక్ తేడం కదా తనేష్. ఎందుకు వచ్చేస్తుంది వీరు మరీ తీరా. బాగుందా మరి? ఓ ఇష్టం లేదు కానీ మరి ఎందుకు అరుపులు? ఇదిగో వాడికి ఇంకోటి పెట్టు. ఇగో ఇది నీ స్పూన్. అయ్యో, చిన్నప్పుడు గడ్డం కావాలని ఏడ్చేవాడు కదరా. ఇప్పుడు ఏదో ఒక స్పూన్ లేవా? చిన్నప్పుడు గడ్డం కావాలి, గడ్డం తీయకనే ఏడ్చేవాడు కదా. మళ్ళీ గణేషకి పెట్టలేదు. చిన్నది ఎక్కడ పెట్టేసి దండం పెట్టు. కరెక్ట్ గా నవరాత్రుల్లోనే పుట్టాడు వీడు. గణేష్ చతుర్థి ముందు రోజు పుట్టాడు వీడు. దండం పెట్టుకో. బాగా చదువు రావాలి, బుద్ధి రావాలి, తెలివితేటలు రావాలి, మా అమ్మని ఏడిపించద్దు చెప్పు. చాలా హ్యాపీయా? సారీ రా, మర్చిపోయాను. రియల్గా సారీ. మర్చిపోయి ఎప్పుడు గొడవ చేస్తారు కదా, నా బర్త్డే చేయలే. ఎందుకు మేము నువ్వు వచ్చినప్పుడే ఫోన్ చేస్తున్నాం అందరికి. చాలా బాగుంది. అన్నీ మిస్ అవుతున్నా. మా నత్తి నాగన్న ఇంకా 11 ఏళ్ళు వచ్చి నత్తి తగ్గట్లేదు. బ్లూబెర్రీ ఇంకా అన్నయ్యకి ఇష్టం. బాగుంది కదా. మర్చిపోయాని క్యాండిల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ డే క్యాండిల్ ఇంకా రింగ్ ఇచ్చాడు. రింగ్ ఎప్పుడు ఇచ్చావు? రాదలేదు. అమ్మకి ఈ మధ్యలో అందరిలో బర్త్డేస్ అని మర్చిపోవడంలో ఎక్స్పర్ట్ అవుతున్నాడు కదా తనేష్. అన్నయ్య గ్రేట్ రా, వాడు బాగానే గుర్తుంచుకున్నాడు. నాకు మెసేజ్ పెట్టాడు ప్లీజ్ డోంట్ కాల్ మీ 12 o'clock AM ఇండియా టైంకి నేను తమ్ముడికి కాల్ చేస్తాను, సర్ప్రైజింగ్ గా కాల్ చేస్తా. చెప్పనా? డోంట్ వరీ, అక్కడ నేను కాల్ చేస్తా 10th రోజు. ప్లస్ ఇంటెంటో కొత్త రిలీజ్ అవిన వెంటనే నీకు పంపిస్తా అన్నారు. డబ్బులు ఎక్కడికి వాడి దగ్గర పంపించడానికి అంత లేదు. ఇది నీ బాల్, ఇది నా నేను వెళ్ళినప్పుడు తీసుకొస్తా. నింటెండోనా నింటెండో కుమ్ముతున్నారమ్మా. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. అర్థం కాలేదు అసలు. ఈ మధ్య స్విగ్గీ జొమాటోలో డెలివరీకే 200-250 అలా చార్జ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కొంచెం రీజనబుల్గా అనిపించింది. క్రీమ్ స్టోన్లో జస్ట్ బేక్ అయితే క్లోజ్ అయిపోయింది. నల్లగండ్లలో ఉంటుంది కానీ క్లోజ్ అయిపోయింది అనమాట. జస్ట్ బేక్ ఇంకా
కాబట్టి రేపు పార్టీ ఏం లేదు, ఓన్లీ బయటికి తీసుకెళ్తామని చెప్పాము తనుష్కి. ఇంట్లో అసలు సహా కొంత వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ కదా నాన్న, వెరీ క్లోజ్ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఎవరు వస్తారు ఇంకా రెస్పాన్సిబుల్. ఒట్టి రేన్స్ తప్ప. నెక్స్ట్ డే అయితే వాడు దోశ విత్ టమాటా చట్నీ అడిగాడండి. స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, సరే ఆ రోజు ఇంట్లో తిని వెళ్తా అన్నారు కాబట్టి సో వాడి కోసం అయితే గబగబా దోశలు వేసి టమాటా చట్నీ ముందు రోజు చేసా. నాన్న డ్రాప్ చేస్తారులే. టమాటా చట్నీ విత్ దోశ ఎలా ఉంది? టమాటా చట్నీ కాదు, గోంగూర పిచ్చి నాయలా, అది టమాటా చట్నీ నాన్న. గోంగూర టేస్ట్ గోంగూర టేస్ట్ ఎందుకు వస్తుంది టమాటా పచ్చడిలో పిచ్చి? నీకు అసలు గోంగూర టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా అసలు ఫస్ట్? నానే హ్యాపీ బర్త్డే టు యూ బంగారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే తనుష్కి చాలా ఇష్టమైన టమాటో రైస్ అండ్ రైతా తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట, స్కూల్కి తీసుకెళ్ళి ఇచ్చాను. సో వచ్చాక వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వాడి సర్ప్రైజ్ ఇద్దానికి గిఫ్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కార్లో ఏసీ పని చేయట్లేదు అనమాట. సో ఒకసారి షోరూంలో చూపిద్దామని వెళ్తే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పారు. సో అందుకనేసి మేము ఇంకా వాడు వచ్చే లోపల వచ్చేయాలనేసి బౌబౌ టు మియావ్ మియావ్ అనే షాప్కి వెళ్ళాం, పెట్ షాప్ అనమాట. సో తనుష్కి నేను ప్రామిస్ చేసా పప్పీ ఇస్తాననేసి. ఇది 2 years నుంచి పెండింగ్ అనమాట, వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్న 2 years నుంచి పప్పీ కావాలి అనేసి. సో ఈసారి బర్త్డేకి ప్రామిస్ చేసా వాడికి ఇస్తాను, అందుకనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ చాలా టైం పట్టింది పప్పీని సెలెక్ట్ చేసుకోవడం, డీటెయిల్స్ కనుక్కోవడం, వాటికి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొని తీసుకొచ్చేటప్పటికి టైం పట్టేసింది అనమాట. సో ఇవన్నీ తీసుకున్నాను, పప్పీతో పాటు ఇవన్నీ కొనాలన్నమాట. ఇది ఎవ్రీ 2-3 daysకి ఫోమింగ్ చేసి దీంతో వైప్ చేయాలి. ఇది వెట్ చేసి వైప్ చేయాలి, దీన్ని వెట్టిగానే లోపల పెట్టాలి. ఇది షాంపూ, ఇది 15 daysకి ఒకసారి. ఓకే, అండ్ ఇదేంటిది ఇయర్ క్లెన్జర్ ఇది. ఓకే, అండ్ ఇది ఇండైజేషన్ ఏమన్నా అయితే ఒక చిన్న పించి వేయాలి. ఇది ఇది బ్లూది మార్నింగ్ కదా, ఏదైనా 1 ml మార్నింగ్, ఇది ఈవినింగ్ ఇది. ఓకే, ఇది వెట్ వైప్స్ తెలుసు, ఇది కోమ్ తెలుసు, ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది టిక్ స్ప్రే. ఓకే, ఇది ఏమైనా వచ్చినా రాకపోయినా వాటికి వీక్లీ వన్స్ మనం చేయాలి. ఓకే, డన్ గాట్ ఇట్. డీవార్మింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎంటీ స్టమక్లో ఇవ్వాలి ఎవ్రీ 15 daysకి ఒకసారి. 3 months till 3 months. 3 months తర్వాత మంత్లీ వన్స్ ఇవ్వాలి. 3 months తర్వాత మంత్లీ వన్స్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు 15కి ఇవ్వాలి, బాడీ వెయిట్ ఇవ్వాలి. ఓకే, ఏమైనా డౌట్ వస్తే నేను కాల్ చేస్తాను. ఇది 17th రోజు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 17th రోజు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడైతే గ్రూమింగ్ అవుతుందండి, డాగ్స్కి బాత్ చేస్తున్నాడు. మా చిన్న పప్పి వెనకాల ఉంది, హస్కీ అయితే అసలు అమేజింగ్ ఉందండి. అస్సలు ఏమన్నా ఉందో, హస్కీ చాలా ఇష్టము. తీరా ఇంటికి వచ్చాక మా వారు అన్నారు హస్కీయే తీసుకోవాల్సింది అనేసి, బట్ బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట, 50,000 అలా చెప్తున్నారు. అండ్ టాయ్ పుడ్లర్ కూడా ఉంది, టాయ్ పుడ్లర్ అయితే అది 60K అంట. సో హీరో రామ్ చరణ్ దగ్గర ఉంటుంది కదా ఒరిజినల్ బ్రీడ్, అలాంటిది అయితే 60K అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే దీన్ని బాత్ అయిపోయాక క్లీన్ చేశాక డాక్టర్ దగ్గర తీసుకొచ్చామన్నమాట ఒకసారి చెక్ చేయించడానికి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్ అనేసి. అప్పుడే అది తినిందనమాట. సో పొట్ట అవన్నీ చెక్ చేస్తున్నారు, పొట్ట అయితే హెవీగా ఉందంటే తినిపించి తీసుకొచ్చారండి అని చెప్తున్నాను అనమాట. చెక్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉంది పప్పీ అయితే అని చెప్పారు. అండ్ అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా మనం పప్పీ తీసుకుని డాక్టర్కి చెక్ చేయించుకోవాలంటే అండి, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి కష్టం అవుతుంది మనకి. ఉందా యాక్టివ్గా అయితే ఉంది. వైరల్ స్క్రీనింగ్ చేసి తీసుకోండి పప్పీని. వైరల్ అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఏమైనా వైరల్ ఎఫెక్ట్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి సింప్టమ్స్ ఏమి ఉండవండి, ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉంటుంది. మేబీ ఒకవేళ ఎఫెక్ట్ అయి ఉంటే ఓకే 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 సో బెటర్ మీరు ర్యాపిడ్ వైరల్ స్క్రీనింగ్ చేసి తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఎఫెక్ట్ అయి ఉంటే ఇప్పుడు మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉందంటే మీరు తీసుకుంటే అరౌండ్ 14 days అట్లా ఉంటుంది ఒక్కొక్క వైరల్ ఒక్కొక్క ఇంక్యుబేషన్. ఓకే 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 ఇంకైతే డాక్టర్కి చూపించాక ఇంటికి తీసుకొస్తున్నానండి. సో క్యూట్గా ఉంది అసలు, ఒళ్ళు అంటే ఫ్రెష్గా స్నానం చేయించి ఇచ్చారు కదా, సో దాన్ని అలా వదలబుద్ధి అవ్వలేదు అనమాట. చక్కగా నా మీదే ఉంచుకున్నాను. అండ్ తర్వాత కొంచెంసేపు అయ్యాక పడుకుంది కూడా. అండ్ నాకేంటంటే ఒకలాంటి టెన్షన్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక మా హస్బెండ్కి తెలిస్తే గొడవ పడతారేమో అనేసి. తనకు అస్సలు ఇష్టం ఉండదు, అంటే పెట్స్ తెచ్చాక ఏమన్నారు పప్పంగానే ఇష్టం ఉండదు. కానీ బట్ లాస్ట్ టైం చెప్పాను నేను, ఈసారి కంపల్సరీ తనుష్కి వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు.
సో బర్త్డేకి మటుకు నేను గిఫ్ట్ చేస్తాను పప్పీని అనేసి లక్కీగా ఇంటికి వచ్చాకైతే చూసి అసలు ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ అయితే తనుష్ అయితే ఎంత ఎమోషనల్ అయ్యాడంటే మీరు చూడండి నెక్స్ట్ క్లిప్. వాడు ఏడ్చేశాడు కూడా ఈ పప్పీని చూడగానే. తనుష్ కమ్ హియర్, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్, కమ్. ఏంటో చెప్పుకో, సర్ప్రైజ్ ఏంటో చెప్పుకో. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చెప్పుకో. కేక్ కేక్. అదే కాదు. ఒక నిమిషం క్లోజ్ యూర్ ఐస్ గట్టిగా. నో చీటింగ్, నో చీటింగ్. కమ్ హియర్, ఓపెన్ యువర్ ఐస్. హౌ ఈస్ యువర్ సర్ప్రైజ్? Are you crying? Are you crying? Tanush, ఏడుస్తున్నావు? Why are you crying? Tanush. Why are you crying, Tanush? You should be happy. అవుతుంది ఇప్పటిదాకా అదంతా ఉంది. Are you happy? Tanush, are you happy? గణేష చిన్ని కుక్క పిల్లని కాపాడు, చల్లగా కాపాడు. ఓరియో. ఓరియో, దీని పేరేంటి? ఓరియో. 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 తనుష్ పుట్టినరోజు ఈ ఓరియో కూడా పుట్టింది. రియల్లీ? అంతే కదా, మన ఇంటికి వచ్చినప్పుడే పుట్టినట్టు కదా. అవునా? అంతే. మీ ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఓకే. ఓరియో ఓ చూస్తుంది, ఓరియో చూస్తుంది. ఓకే దా, గణపతి పప్పకి దండం పెట్టు. టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ పప్ప. గణపతి పప్ప చల్లగా చూ. ఓకే దా, ఆకో. దీనికోసం ఈ బెడ్ కూడా కొంటే అది బెడ్ వదిలేసి ఆ కిందకి వెళ్ళి టీవీ యూనిట్ కిందకి వెళ్ళి ఆ చిన్న ప్లేస్లో అక్కడ మటు కూర్చుంటా అంటుంది. బట్ సో క్యూట్ అండి. ఏంటంటే ఇవి ఒకసారి అఫెక్షనేట్ అయ్యామనుకోండి, వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం మనకు కష్టం అనమాట. బట్ కానీ దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ తనుష్ అని అనుకుంటాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తత్వ కోకాపేట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ల్యాబనీల్లో అనుష్ కోసం కేక్ తీసుకున్నా. ఎప్పటి నుంచో అందులో కేక్ అడుగుతున్నాడు. సో అందుకని కేక్ తీసుకున్నా. అక్కడ కేక్ కొనాలంటే ఆస్తులు అమ్మేయాలేమో అనంత ప్రైజ్ ఉంటుంది ల్యాబనీల్లో. నాకు అస్సలు అర్థం కదా. ఇందాక మా ఫ్రెండ్ వచ్చింది చూసారా, తను కూడా అదే అంటుంది. కేక్ కొనాలంటే కాస్త గుండె ధైర్యంగా కొనాలి. వాడు గోల్డ్ వేస్తాడా, సిల్వర్ కలుపుతాడా, ఏం కలుపుతాడో తెలియదు కానీ మొత్తానికి అంత పిచ్చ కాస్ట్ ఉంటుంది. అండ్ కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. పాస్తాస్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ మంచూరియన్ స్టార్టర్స్ అనమాట, స్ప్రింగ్ రోల్ అలా కొంచెం ఆర్డర్ చేసుకొని మొత్తానికి అయితే మేమైతే సిజ్లర్ ఆర్డర్ చేసుకున్నాం. మాకు చాలా ఫేవరెట్ కదా. సో సిజ్లర్స్ అవి కూడా ఆర్డర్ చేసుకొని చక్కగా తిన్నాము. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది ఫుడ్ అని ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్లో ఫుడ్ తిన్నాక ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ వెరీ 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 బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ని మట్టుకే పిలిచి ఇన్వైట్ చేసి చేసుకున్నాము. చెప్పాం కదండి, ఇంట్లో రోలర్ కోస్టర్ రైడర్లా అవుతుంది నాకు. సో హెల్త్ ఇష్యూస్, బ్యాక్ టు బ్యాక్ హెల్త్ ఇష్యూస్, ఇంట్లో పనులు, సో ఇవన్నీ ఉన్నాయి. అస్సలు మూడ్ లేదు. సో పాపం అడిగాడు కానీ తనుషు ఇంట్లో చేయమని. బట్ కానీ నెక్స్ట్ టైం చేస్తానని అని చెప్పా. అయ్యో రామ్మా. సో మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయిందనమాట. నైట్ ఒక కేక్ కటింగ్ అండ్ ఇప్పుడు ఒక కేక్ కటింగ్ అయింది. సో రేయాన్ష్ ఏంటంటే ముగ్గురు పిల్లలు ఫ్రమ్ ప్రజెంట్ ఉన్న మా కమ్యూనిటీ నుంచి. రేయాన్ష్ ఏంటంటే పాత కమ్యూనిటీ నుంచి, అవతార్ నుంచి. అండ్ తనుష్కి చాలా బెస్టీ అనమాట. సో తను అలోన్గా రాలేడు కాబట్టి వాళ్ళ మదర్ కూడా జాయిన్ అవ్వమని చెప్పాము. దింపేసి వెళ్తున్నారు. బట్ కానీ అంత దూరం వచ్చాక దింపేసి వెళ్తే ఏం బాగుంటుంది, ప్లీజ్ జాయిన్ అని చెప్తే అప్పుడు తను కూడా ఆగి లైక్ ఉండి సెలబ్రేట్ చేసుకున్నాక రేయాన్షిని తీసుకొని వెళ్ళిపోయారనమాట.
ఎవరు అరే అరే ఏం తెచ్చేదానా అవే కార్డ్స్ 1 పెన్. అవునా Oh, don't Okay. Helicopter Don't pen. say, don't say, don't say. Is it a pen? No, I don't know what it is. Okay. And yours. No, you హెలికాప్టర్ పెన్. people. Wait, what? Actually, original cards in US, there is a original card. You want to It's say cost around 10,000 plus. Wait, I want to trade with you. You said you trade with me, remember? I have so many fakes. No, it's mine. No, I'll give you some. I have so many fakes. I'll give you energy. You wanted the lighting one, See, remember? this is developed from our. ఇట్స్ గాన్ మ్యాడ్ అండి యాక్చువల్లీ ఆ రిటర్న్ గిఫ్ట్స్ చూసైతే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట బాయ్స్. అవి పోకిమాన్ కార్డ్స్ అనమాట. దిస్ ఐడియా అయితే అబ్జల్యూట్లీ తనుజ్ది. అండ్ వాళ్ళ నాన్న కిచెన్ నుంచి తెచ్చారు, గచ్చిబౌలి నుంచి. అండ్ ఇంకొక పెన్ కూడా యాడ్ చేశారనమాట. సో వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉంటే మాకు చూసి చాలా ఆనందం వేసింది. Oh, it's standing there. హలో పండూస్, It's scared. హలో పండు, స్కేర్డ్. ఓ మై గాడ్, సాడ్. Oh. It will ఏమ్మా చూసా ఏమ్మా ఏ కమ్ కమ్ కమ్. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అండ్ తనుష్ బర్త్డే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నేను ఇచ్చిన సర్ప్రైజ్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో అయితే మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.